ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకోనని. చూసారా? ఇప్పుడు మనం మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో లేదంటే లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పండి రాకడ సూచనలో ఉన్నట్టుగా ఓ పక్క ఆగిపోయినాయి అనుకున్న యుద్ధాలు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. అది చాలా పెద్దదిగా అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆ తర్వాత చెప్పినటువంటి కరువులు, భూకంపాలు రీసెంట్ డేస్లో చూస్తే భయంకరమైన భూకంపాలు, ఒక నెల రోజుల్లోనే అత్యధిక శాతం భూకంపాలు జరిగినట్టుగా చరిత్ర చెప్తుంది. చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా నమోదైనవి అని. అలా చూసుకుంటే ఎటు చూసిన హింస, అసలు నిరీక్షణకు ఆధారం లేని దినాల్లో మనం జీవిస్తున్నాం. బహు భయంకరమైనటువంటి దినాల్లో ఏమాత్రం నిరీక్షణ ఆధారం లేని దినాల్లో మనం జీవిస్తున్నట్టు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి అని చూస్తే, మనం చదువుకున్న రీతిగా స్తుతియాగం అంటే బేసిక్గా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటేనే అందరం కంప్లైంట్స్ చెప్పేస్తాం, కానీ ప్రార్థన అంటే అది కాదండి. అసలు బైబిల్లో చూస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అన్నిట్లోనూ కూడా మ్యాక్సిమం ఎవరన్నా ప్రార్థన చేసినట్టు చూస్తే అందులో గమనించండి మీరు, వాళ్ళు ఎక్కువ శాతం దేవుని స్తుతించేవారు, స్తుతులు చెల్లించేవారు అనమాట. హన్నా విషయంలోనే కానీ, యెహోషాపాతు విషయంలో కానీ, ఆసా కానీ, ఇంకా కొత్త నిబంధనలో యోహాన్ తల్లి కానీ, మరియా కానీ, ఇలాగ ఎవ్వరు చూసినా సరే అందరూ దేవుణ్ణి స్తుతించుచూ ఉండేవారు అనమాట. స్తుతిస్తూ ప్రార్థన. ఈవెన్ పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు అతను కూడా అదే చేశాడు. అలా చేస్తే ఏంటంటే సాతాను కంచుకోటలు బద్దలైపోతాయి. ఈవెన్ ఎరుకోను కూల్చింది కూడా వాళ్ళ స్తుతుల ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఆయన రాకడ సూచనలన్నీ నెరవేర్చుండగా ఇలాగ దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా స్తుతియాగము చేయొచ్చు. ఆయన రాకడ కొరకు సిద్ధపడి రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసునామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.